దేశంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ రావాలి. సోరోస్ వచ్చి ఓట్లేయడు, లేదా మనకు సంబంధించినటువంటి ధ్రువరాటీనో లేకపోతే కమ్యూనిస్టులు వీళ్ళు వచ్చి ఓట్లేయించరు. ఫస్ట్ కాంగ్రెస్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో 403 సీట్లు ఉన్నాయి అసెంబ్లీకి. కాంగ్రెస్ అక్కడ 2 ఇండివిజువల్గా పోటీ చేస్తే, ప్రియాంక గాంధీ వాద్రా ఇన్ఛార్జిగా చేస్తే, పిసిసి అధ్యక్షురాలుగా చేస్తే, వెస్ట్ బెంగాల్ మొన్ననే జరిగినాయి కదా ఎన్నికలు, మన కళ్ళెదురుగున్నాయి. 294 స్థానాలకు గాను కాంగ్రెస్కి వచ్చింది 2 సొంతగా గెలుచుకున్నటువంటిది. ఉత్తరప్రదేశ్లో సొంతగా గెలుచుకుంది 2. మహారాష్ట్రలో ఎన్సీపీతో కలిసి పొత్తు పెట్టుకుంటే 288కి గాను 16 గెలుచుకుంది అంతే. బీహార్లో 243కి గాను పొత్తు పెట్టుకుంటే 6 సీట్లు వచ్చినాయి. తమిళనాడులో స్టాలిన్ పుణ్యమాన్ 234కి గాను 5 గెలుచుకున్నారు. ఇవే అతి పెద్ద. ఉత్తరప్రదేశ్లో పార్లమెంట్ సీట్ల పరంగా చూస్తే 80 ఉన్నాయి, బెంగాల్లో 48 ఉన్నాయి, మహారాష్ట్రలో 42 ఉన్నాయి, బీహార్లో 48 దాకా ఉన్నాయి, తమిళనాడు దాదాపుగా 39 ఉన్నాయి. దాదాపుగా ఈ టాప్ 5 లెక్కేసుకుంటేనే సగం సీట్లు వచ్చేసినట్టు. ఇలాంటి స్టేట్స్లో కాంగ్రెస్ ఎవడో ఒకటి మీద ఆధారపడితే గెలిచేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏ విధంగా ఏది కనీసం 25-30 అసెంబ్లీ సీట్లకే తిప్పలు పడుతున్నప్పుడు ఏ విధంగా అధికారంలోకి వస్తుంది అనేది ఆలోచించుకోవాల్సింది.